శ్రీ వెంకటాద్రి శేషుడు నీరు పరిశేషుడు నీరు పరిశేషుడు వీరుల దేశేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు వేడు పదరుడలితో పెళ్ళుడైన శేషుడు వీరుల దేశేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు పనుల కాచుకున్న శేషుడు మొదల దేవతలెల్ల ఒకే శేషుడు కలిసి పనుల కాచుకున్న శేషుడు మొదల దేవతలెల్ల ఒకే శేషుడు అదే శ్రీ వెంకటపతికి అలమేలు మందకును అదే శ్రీ వెంకటపతికి అలమేలు మందకు పదరతే పోతూ పాడుపైన శేషుడు పదరతే పోతూ పాడుపైన శేషుడు వీడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు శైలసునికే దివ్యమూర్తి నారాయణాచ్యుత నలినాయతాక్ష లీలాగణాక్ష పరిరక్షిత సర్వలోకే శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబా కలియుగ ప్రత్యక్ష దైవమే శ్రీపతి శ్రీనివాసుడు అలమేలు మంగపతి ఆనందమేయుడు బ్రహ్మోత్సవ వేళ మొట్టమొదటి రోజున శేషవాహనంపై ఊరేగిపోతున్నాడు తిరుమల మాడవీధులలో పరమ పావనమైన పవిత్రమైన ఈ క్షేత్రం ఎన్నో జన్మల పుణ్య ఫలంలో ఆయన భక్తులకు సంక్రమించింది శ్రీభూ సమేతుడైన మలయప్ప స్వామి ఆదిశేషుని వాహనంగా ఆయన అలంకరించబడి అందంగా అలరారుతున్నాడు పుష్పమయమైనటువంటి ఆ బాలలతో అలరారుతున్న ఈ తిరుమల కొండలలో విహరించే ఆ స్వామి తిరుమల మానవీధులలో ఊరేగుతున్న ఈ స్వామి అనేక మందికి ఆదిశేషుడైనటువంటి ఆ అనంతుడు అనంతాస్మి నాగానాం అన్నారు స్వామి బహువన పాదపాత్రి కులపర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీ పరమజస్ర సహస్ర ప్రణాళిదాచి దుస్సహతరమూర్తిగా జలదిశాయికి పాయక చెయ్యైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు ఆదిశేషుడైనటువంటి ఆ అనంతుడు అనంతాస్మి నాగానాం అన్నారు స్వామి బహువన పాదపాత్రి కులపర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీ పరమజస్ర సహస్ర ప్రణాళిదాచి దుస్సహతరమూర్తిగా జలదిశాయికి పాయక చెయ్యైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు సహస్ర ప్రణాళిదాల్చి అంటారు వేయి పడగలు కలిగిన స్వామి ఇక్కడ సప్త పడగలుగా సప్త పడాలిగా ఎందుకు ఉన్నాడు స్వామి వారు 7 కొండలపై వెలిసి ఉన్నాడు శ్రీ శేషశైల వాస శ్రీనివాస అని మనం కీర్తిస్తాం ఒకనాడు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ్ణి దర్శించడానికి వాయువు వచ్చాడు వాయువు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళనివ్వకుండా శేషుడు అడ్డుకున్నాడు స్వామివారు ఏకాంతంగా ఉన్నారు నీవు వెళ్ళడానికి వీల్లేదు అన్నారు స్వామి ఆనందించిన వాడై వాయువుకి శేషుడికి కూడా ఒక పందెం పెట్టారు
సిద్ధిరాసమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడైన సాక్షాత్ కలియుగ ప్రత్యక్షమైన శ్రీనివాసుడు తన రాకకు చిహ్నంగా ముందుగా మేరు పర్వతం యొక్క సుతైనటువంటి స్వర్ణగిరిని ఇక్కడికి రప్పించాలి అనే ఉద్దేశంతో వారిద్దరికీ కలిపి పోటీ పెట్టారు. వాయువుతో అన్నా నీవు వెళ్ళి, శేషుడితో అన్నా నీవు వెళ్ళి ఆ పర్వతాన్ని చుట్టచుట్టి ఉండు, వాయువు బలవంతుడా నీవు బలవంతుడా అని తెలియాలి అని. అప్పుడు ఆయన పరీక్షించగానే శేషుడు కొద్దిగా వెలితిగా చేశాడు. అప్పుడు వాయువు విజృంభించాడు. విజృంభించి ఇక్కడ సువర్ణముఖి నదీ తీరంలో ఒక పర్వతంగా వెలిసాడు ఆ శేషుడే. ఆ శేషుడే ఈనాడు మొట్టమొదటి రోజున శేషవాహనంగా స్వామి వారికి సేవ చేస్తూ